ఆరోగ్య వేదిక మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా రాజకీయ పార్టీలకు ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత అని బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు మాట్లాడుతూ ఒక హక్కుగా పరిగణించి చట్టం చేయాలని ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దేశ ప్రజలందరూ క్రమంతో బాధపడుతున్నారని క్షమంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సూచీలో భారతదేశం 111లో ఉందని, ఆరోగ్యానికి ఖర్చు పెట్టడంలో రోజురోజుకి నిరుపేదలు పెరిగిపోతున్నారని, ముఖ్యంగా పౌష్టికాహార లోపం, మంచినీటి సదుపాయంతో రోగాల ప్రబలుతున్నాయని, దీన్ని అరికట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలియజేశారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ చంద్రమౌళి మాట్లాడుతూ ఆర్టికల్ 28 ప్రకారం ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించే హక్కు ఉందని, దీని ప్రభుత్వాలు విస్మరించాయని, ఆరోగ్యం అంటే శారీరకంతో పాటు మానసిక సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని, దీనికి స్పష్టమైన ఆర్థిక విధానాలు లేక ఉద్యోగ భద్రత లేకపోవడమే కారణమవుతుందని ఆరోపించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో కేటాయించిన బడ్జెట్లో పెంచాలని, ఆరోగ్య రంగంలో ఉద్యోగస్తులు అందరికీ పర్మనెంట్ కేటగిరీగాని నియమించాలని ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. నా పేరు చంద్రమౌళి. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ, ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా ఈవేళ పొలిటికల్ పార్టీస్ బహిరంగ లేఖ అనేది రాయటం జరిగింది. ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఉండాలి. ఆర్టికల్ 21 ప్రకారం ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. కానీ ఇంతవరకు అన్ని పొలిటికల్ పార్టీలు విస్మరించి ఆరోగ్యం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశే భారతదేశంలో అగ్రగామంగా ఉంది. ఎందుకంటే అనారోగ్యం వస్తే ఎక్కువ డబ్బులు అనేది అంటే ఇంచుమించు 70% సొంత పాకెట్ల నుంచి ఖర్చు పెడుతున్నారు. అంటే 25,000 రూపాయలు, 25 లక్షల రూపాయలు కానీ ఆరోగ్యశ్రీ వచ్చినప్పటికీ ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావడానికి గల కారణం అనేది మనకి తెలుస్తుంది. ఇందులో కారణం ఏంటి అంటే, ఒకటి ఆరోగ్యశ్రీ అనేది రోగం వచ్చిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్. రోగం రాకుండా తీసుకోవలసిన బాధ్యత అనేది ప్రభుత్వం ఉంది. ఇది విస్మరించింది. ముఖ్యంగా మానసికంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో విపరీతంగా మానసిక రోగులు విపరీతంగా పెరిగిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వృత్తి కానీ, చేస్తున్న ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా టెన్షన్గా మారిపోయి ఎవరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం కానీ, పర్మనెంట్ ఇన్కమ్ కానీ లేకపోవడం, అలాగే మనకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, దాంతోపాటు ట్యాక్సులు విపరీతంగా పెరిగిపోవడం, ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణమైంది. అంతేకాకుండా దీర్ఘకాలిక రోగులు అనేది విపరీతంగా పెరిగిపోయారు. షుగర్ కానీ, బీపీ కానీ, కార్డియాక్ కానీ, థైరాయిడ్ కానీ, దాంతోపాటు క్యాన్సర్ అనే రోగం కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోవడానికి మనకి దోహదపడింది. క్యాన్సర్ రావడానికి గల కారణాలు కూడా ప్రభుత్వానికి తెలుసు. కానీ దాన్ని విస్మరించి పూర్తిగా దాని మీద ఎటువంటి అదుపు లేకుండా ప్రభుత్వం చేస్తూ ఉన్న డిపార్ట్మెంట్లు ఏమి కూడా సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఈరోజు రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక సర్వే ప్రకారం ఏంటంటే, ఒక సెకండ్ కాలంలో ప్రపంచంలో 2 వ్యక్తులు నిరుపేదలైపోతున్నారు. భారతదేశంలో కూడా దానికి తక్కువేం కాదు. అంటే ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బులతోనే వాళ్ళు నిరుపేదలుగా మారిపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది, ప్రభుత్వం ఏ విధంగా విస్మరిస్తుందనేది ఈరోజు మనం పూర్తిగా తేటతెల్లమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే ప్రజలు కళ్ళు తెరవాలి. ఆరోగ్యం ఒక హక్కుగా పరిగణిస్తామని ఆ రాజకీయ పార్టీలకు మాత్రమే ఓటేయాలి. అలాగే గెలిచిన పార్టీ కూడా ఆరోగ్యం ఒక హక్కుగా పరిగణించి రోగులు లేని రాష్ట్రంగా కానీ, దేశంగా కానీ తయారు చేయవలసిన బాధ్యత గెలిచిన పార్టీ. మూడోది ఏంటి అంటే, ప్రజలకు రోగులకు కారణాలైన ఈ కారణాలను మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం అధిగమించాలి. అలాగే ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు కానీ, డాక్టర్స్ కానీ ఇవన్నీ ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ సోర్సెస్గా ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి మందులు కానీ ఇవన్నీ కూడాను ఇవ్వాలి. ముఖ్యంగా మందుల్లో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా మందులు అత్యంత ఖరీదుగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి మనకి అత్యంత చౌకగా ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, ప్రజలకు కానీ అందించే విధంగా మనం ప్రభుత్వం చేయొచ్చు.
కానీ ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది అంటే ప్రభుత్వం అనేది వ్యాపారానికి కాదని చెప్తుంది. కానీ ఆరోగ్యం అనేది వ్యాపారం కాదు. ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆరోగ్య రంగాన్ని కూడా ఒక వ్యాపార రంగంగా చూడొద్దని ఈరోజు ప్రభుత్వాలన్నింటినీ కూడా హెచ్చరించడంతో పాటు ఈ రోజు రాబోయే ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్ కూడా ఈ బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇది ఆరోగ్యాన్ని వ్యాపారంగా మీరు పరిగణించకూడదని, ఆరోగ్యం హక్కుగా పరిగణించాలని, అటువంటి వారిని ప్రజలందరూ ఓటు వేయాలని ఈ రోజు బహిరంగ లేఖ ద్వారా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.